ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ ధనుర్మాస ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. కాకినాడ జిల్లా కరప మండలం ఎండమూరు గ్రామంలో ఉన్న శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఆ శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. అలాగే గుడిని అయితే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం కూడా పురాతన కాలంలో ఉన్న విగ్రహాలండి. ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులందరూ కూడా స్వామివారికి ప్రీతికరమైనటువంటి తులసిమాలలు గాని, పూలమాలలు గాని, ఆవు పాలు గాని, ఆవు నెయ్యి గాని, ఆవు పెరుగు గాని, అదేవిధంగా తేనె, పంచదార, అదే సుగంధ ద్రవ్యాలైనటువంటి గంధం గాని, లవంగలు, సెంటు, నూతన వస్త్రాలు గాని, ఏదైతే మీ శక్తి వల్ల ఆ స్వామివారికి యొక్క ధనుర్మాసంలో సమర్పించుకుంటే గనక చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. నమో వెంకటేశాయ. భక్తులందరూ కూడా శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి ఎండమూరు దర్శనంకి రండి, వచ్చి తరించవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు విశేషమైన అన్న సమారాధన జరుగుతుంది. ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని అంతా కూడా చాకర్లపూడి నారాయణరాజు గారు, వారి యొక్క సతీమణి వెంకటరామాదేవి గారి అది మరియు వారి సోదరుల సమక్షంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరగబోతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జిల్లా నుంచి వస్తారు. మీరు కూడా రండి, వచ్చి దర్శించుకుని తరించండి. నమో వెంకటేశాయ. పెద్దింటి సీతారాము, అర్చకులు. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్